ఎవరిని పోలియుంటావో నిర్ణయించుకో. మీరు ఎవరు అనుసరిస్తారు? మీరు అవుతారు. యేసుక్రీస్తే మనకు సరైన మాదిరి. రాజకీయమును లేక రాజకీయముతో నిండిన మనుష్యుని నీవు వెంబడించినట్లయితే నీవు కూడా రాజకీయ ఆలోచనలతో నిండిన వ్యక్తిగా మారతావు. 24 గంటలు నీవు వార్తలు వినుచున్నట్లయితే నీవు భయమును పొంది నీ బలమును కోల్పోతావు. నీవు పనిని ఎక్కువగా ప్రేమించినట్లయితే పనిని నీవు దేవునిగా ఆరాధిస్తావు. సినీ తారలను నీవు అనుసరించినట్లయితే వారివలే నీవు కేవలము నటించువాడవుగా ఉంటావు. ఒక తత్వవేత్తను మరియు అతని తత్వ జ్ఞానమును నీవు విన్నట్లయితే నీవు మోసపరచబడి పడద్రోయబడతావు. ఒక పరిసయ్యుని నీవు అనుసరించినట్లయితే అంతరంగ పరిశుద్ధ లక్షణమును మరియు ప్రభువునందు భయమునకు ప్రాధాన్యతనీయక బాహ్య సౌందర్యమునకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చువాడవుగా ఉండువు. దైవభక్తిని కలిగి దాని శక్తిని విస్మరించువాడిగా ఉండువు. ఈ లోక సంబంధమైన మనుష్యుని నీవు వెంబడించినట్లయితే ఈ లోక సంబంధమైన మనస్సు కలిగియుందరు. వారివలే ఆలోచించెదరు, మాట్లాడుదురు మరియు ఓటమి పాలైన జీవితములను జీవించెదరు. వేదాంత విద్యను మరియు వేదాంత పట్టాలను నీవు వెంబడించినట్లయితే బైబిలు యొక్క పూర్ణ జ్ఞానము శక్తి లేకయే కలిగియుందువు. సాంప్రదాయ క్రైస్తవులను నీవు అనుసరించినట్లయితే నీవు సాంప్రదాయములు గల వ్యక్తిగా ఉంటావు. నీవు క్రీస్తును వెంబడించుచు దేవుని వాక్యమును బోధను ప్రోత్సాహకరమైన మరియు దిద్దుబాటు వాక్యమును చదువుతూ మరియు ప్రభువు యొక్క శక్తిని బలమును మరియు జ్ఞానమును వెదకినట్లయితే మరియు యేసుక్రీస్తును తెలుసుకోవాలనే కోరిక కలిగి ఆయన ముఖ ప్రసన్నతను వెదకినట్లయితే నీవు కృపను పొందుకుంటావు. మరియు దేవుని వాక్యము మన జీవితాలలో పనిచేసి మహిమ నుండి అధిక మహిమలోనికి మనలను రూపాంతరపరచును మరియు జయ జీవితమును మనము కలిగి ఉంటాము. హల్లెలూయా. ఎవరిని పోలియుంటావో నిర్ణయించుకో. యేసుక్రీస్తే మనకు పరిపూర్ణ మాదిరి. ఈ చివరి దినాలలో క్రీస్తును అనుసరించుము, ఆయన వాక్యమునకు విధేయత చూపుము మరియు అనుసరించుము, ఆయన బోధలను ఆయన మార్గమును వెంబడించుము మరియు నీతిగా జీవించుటకు నడచుటకు మనకు నేర్పిన ప్రభువైన యేసుక్రీస్తు అడుగుజాడలలో నడువుము. అప్పుడు నీవు ఎన్నడూ మోసపరచబడవు. ఈ చివరి దినములలో మనము గొప్ప మోసమును మరియు పడద్రోయబడుటను చూడగలము. సైతాను శక్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచును. శరీరాశలకు, నేత్రాశలకు మరియు జీవపు డంబమునకు ఏ విధముగా వద్దు అని చెప్పవలనో పాపమును, స్వకీయ క్రియలను, లోకపు పోకడను మరియు సైతానును పరిశుద్ధాత్మ శక్తితో ఏ విధముగా జయించాలో మనకు చూపిన యేసుక్రీస్తే మనకు పరిపూర్ణమైన మాదిరిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత పరిచర్యను ఫలభరితముగా ఏ విధముగా కొనసాగించాలో నేర్పిన యేసుక్రీస్తే మనకు పరిపూర్ణ మాదిరి. ద్రాక్షావల్లి అందు అంటుకట్టబడి పరిశుద్ధాత్మ 9 ఆత్మ ఫలమే పొందుకుని ఏ విధముగా నడవాలో బోధించిన యేసుక్రీస్తే మనకు పరిపూర్ణ మాదిరి. సమస్త విషయములయందు యేసుక్రీస్తును వెంబడించుడి. దేవుని వాక్య సత్యానికి కట్టుబడి ఉండండి. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరినీ ఆశీర్వదించునుగాక.